చాలా కాలం నుండి వెంకటేష్ సోలో హీరోగా హిట్ అందుకోలేదు. ఎఫ్2తో హిట్ కొట్టిన వెంకీ ఆ తర్వాత వెంకీ మామలో నాగ చైతన్య, ఎఫ్3లో వరుణ్ తేజ్తో కలిసి నటించాడు. ఇక సోలో హీరోగా థియేటర్స్లోకి వచ్చిన సినిమా సాయిందవ్. ఈ మూవీ ఫ్లాప్ అయింది. దాంతో సోలో హీరోగా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ హిట్ కాంబో అయిన అనిల్ రావుపూడితో మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. వెంకీ అనిల్ రావుపూడి కాంబోలో ఇది మూడవ చిత్రం. హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి అల్లుడు లేటెస్ట్ స్కెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేస్తున్నారు. సడన్ గా అక్కడ బాలకృష్ణ ప్రత్యక్షమయ్యాడు. తమ మూవీ సెట్స్లోకి బాలకృష్ణ రావడంతో వెంకటేష్, అనిల్ రావుపూడితో పాటు చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. ఏదో పని మీద రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన బాలకృష్ణ వెంకటేష్ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని అక్కడకు వెళ్ళాడట. అనిల్ రావుపూడి వెంకటేష్లను ఆయన ఆప్యాయంగా పలకరించాడు. కాసేపు ముగ్గురి మధ్య సంభాషణ చోటు చేసుకుందట. సంక్రాంతికి వస్తున్న మూవీ చిత్ర విశేషాలు బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారంట. మీడియాకు వెంకీ బాలయ్య కలిసి పోజ్ ఇచ్చారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెప్పాలంటే సోషల్ మీడియా షేక్ అయింది. అనిల్ రావుపూడితో బాలయ్య భగవంత్ కేసరి చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్2, ఎఫ్3 తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు కథానాయికలుగా నటించనున్నారు. క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలని వెంకటేష్ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈసారి కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉండేలా కథను రెడీ చేయించాడట. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా నవంబర్ కల్లా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని అలాగే ప్రమోషన్ చేస్తూ జనవరిలో సంక్రాంతి పండగకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈసారి భారీ హిట్ కొడతాడని వెంకీ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ పండగ సమయంలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ను రాబడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.